నమస్తే అందరికీ. నా పేరు రాజా. నేను యూకేలో ఉంటాను. ఏంటి వెనకాల ఎండ ఉందనుకుంటున్నారా? అప్పుడప్పుడు అలాంటి అద్భుతాలు జరుగుతాయి. ఎండ వస్తుంది అప్పుడప్పుడు. సో పాయింట్కి వస్తే, నేను యూకేలో ఉన్నానగానే మా పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ వీడు యూకేలో ఉంటున్నాడు, ఏం తింటున్నాడో ఏమో, అక్కడ బ్రెడ్ బర్గర్ పిజ్జాలు ఫ్రైస్ తప్ప ఏముండవు అనుకుంటారు. కానీ నేను అదే అనుకున్నా వచ్చేటప్పుడు. కానీ చాలా తప్పని తెలుసుకున్నా. ఇక్కడ ఉన్న కొంత టైంలో రకరకాల ఫుడ్స్, రకరకాల దేశాల క్యూజిన్స్ రెస్టారెంట్స్కి వెళ్ళి చాలా తెలుసుకున్నాను ఎలాంటి ఫుడ్ ఉంటుంది ఏంటి అని. ఇప్పుడు జనరల్గా నాలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళు స్టూడెంట్స్ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చూసి వాళ్ళ ఐదర్ సిటీస్లో కానీ ఫారెన్లో కానీ ఉంటారు. రకరకాలు ట్రై చేసి వాళ్ళ పేరెంట్స్కి ఫోటోలు పంపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అలానే అన్నీ తిని మా అమ్మకి ఫోటో పంపిస్తా, కాల్ చేస్తా, అమ్మ చాలా బాగుంది అంట. కానీ మా అమ్మ చూస్తుంది, కానీ చూసి చాలా బాగుంది నాన్న అంటది. కానీ మా అమ్మకి ఆ ఫీలింగ్ ఏంటో తెలియదు, ఎలా ఉంటుంది ఏంటిది, ఆ అట్మాస్ఫియర్ ఏంటి, ఏం తిన్నా, ఎలా తిన్నా అని. సో నా పాయింట్ ఏంటంటే, అట్లనే మా పేరెంట్స్ లాగే చాలామంది పేరెంట్స్ ఉంటారు. ఇంట్రెస్ట్ ఉంటుంది, తెలుసుకోవాలని ఉంటుంది, కానీ ఎలా తెలుసుకోవాలో ఏంటో సోర్స్ ఉండదు. సో నేను ఎలా అయినా తిరుగుతాను, ఎలా అయినా తింటాను. సో నేను తిరిగేటప్పుడు తిన్నవే లేకపోతే నేను తినేవే వాళ్ళతో షేర్ చేసుకుందాము, వాళ్ళు తెలుసుకుంటారు, అవే పోస్ట్ చేద్దామని నా ఛానల్ ఇంటెన్షన్. అండ్ ఇప్పుడు చూసినందుకు థ్యాంక్ యూ. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.